పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉంటే మొత్తం అన్ని విషయాలపైన అవగాహన ఉంటుంది అనే ఒక అభిప్రాయం మనలో ఉంటుంది. రాత్రి 9:30, 10 గంటలప్పుడు అట్లా రిమ్స్దారిలో నడుస్తూ ఉంటే మామూలుగా చర్చ ఇప్పుడు ఎన్నికల గురించే కాబట్టి ఎన్నికల గురించి చర్చ నడుస్తూ ఉంటే మధ్యలో సడన్గా ఒక మాట అన్నాడు, సార్ మనకు తెలంగాణతో పోలిస్తే మన ఆంధ్ర వాళ్ళకు చాలా తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది సార్ అని. ఈ పిల్లోడు మంచి అవగాహనతోనే ఉన్నాడు, ఏదో మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదానో కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లాంటి విషయమో ఏదో ఇతను అసంతృప్తితో రగిలిపోతున్నాడు అని అనుకుంటూనే నేను అతని భావాలు కనుక్కోవాలని, ఆంధ్రప్రదేశ్కి ఏముందిరా, తెలంగాణ కూడా నష్టమే కదా, ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రైతులు ఆరుగాలం శ్రమించిన రైతులు వాళ్ళ గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణలో అయినా అంతే, ఆంధ్రాలో అయినా అంతే. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు కదా ఎక్కడైనా అంటే, అట్లా కాదు సార్, మనకు ప్రత్యేకించి తెలంగాణతో పోలిస్తే నష్టం జరుగుతుంది అన్నాడు. ఏం చెప్తాడని, ఏం రా నీ ఉద్దేశం అంటే, సార్ తెలంగాణకు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు 2 సార్లు జరుగుతున్నాయి, మనకు ఒక్కసారి జరుగుతూ ఉంది అంటే మనకు డబ్బులు ఒకసారే పంచుతారు సార్, వాళ్ళకు 2 సార్లు పంచుతారు సార్. అంటే సమాజంలో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, చదువుకున్న వర్గం కావచ్చు, అసలు ఆలోచన ధోరణి అనేది ఎలా ఉంది అనే దానికి ఇది ఒక చిన్న మచ్చుతునక. అట్లనే ఈరోజు మన ఎలక్ట్రల్ బాండ్స్ విషయం అయితేనేమి, మన బ్యాంకుల్లో డబ్బులు లక్షల కోట్ల రుణాల మాఫీలు జరుగుతున్న విషయం అయితేనేమి, ఇప్పుడు మనమందరం కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళం. మనందరికీ కూడా మన ఆదాయము ఒక 10,000 రూపాయలు నెలకు పెంచుకోవాలంటే ఎంత ఇబ్బందికరం అనేది మనకు తెలుసు. ఇంకా ఈ జిల్లా పరిషత్ దగ్గర మనం ఎండల్లో చూస్తూ ఉంటే కులము మతానికి సంబంధం లేకుండా మహిళలు ఆ ఎర్రటి ఎండల్లో నిలబడి మామిడికాయలు, దోసకాయలు అమ్ముకుంటూ రోజుకు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు సంపాదించడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది మనం గమనించవచ్చు. అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో వేల కోట్ల రూపాయలు వైట్ మనీని కొంతమంది వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలకు ఆయాచితంగా విరాళాలుగా ఇవ్వగలిగినారు వాళ్ళు. అంటే మనం ఒక 10,000, 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకోవడానికి మనం ఇంత కష్టపడుతుంటే వేల కోట్ల రూపాయలు ఆయాచితంగా వైట్ మనీనే వీళ్ళంత ఇచ్చారంటే వీళ్ళు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీని ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాని ద్వారా వీళ్ళు ఏమి కష్టం చేసినారని వీళ్ళు ఆదాయం పొందుతున్నారు. అంటే ఒక డాక్టర్గా ఈ ఆర్థిక విషయాలపైన నాకు పెద్ద అవగాహన లేదు, కానీ నేను ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తిని కాదు. ఒక సర్జన్గా, ఒక డాక్టర్గా అపెండిసైటిస్కి ఏది మంచిది సార్ అంటే ఆపరేషన్ చేసుకోవాలన్నా, లేదా మొలలకి ఏది మంచిది అంటే మందులు వాడాలన్నా, ఆపరేషన్ చేసుకోవాలన్నా అనేది నేను ఖచ్చితంగా తేల్చి చెప్పగలను. కానీ ఆర్థిక విషయాల పట్ల ఈ రకమైన నిర్ణయము, వ్యవసాయ చట్టాలు ఇవన్నీ మంచివే కాదా అని చెప్పే అథారిటీ నేను కాకపోయినా కొన్ని పరిశీలనలో మనకు రోజువారీలో కొన్ని విషయాలు కనపడుతున్నాయి. ఇవి సంతోషంగా అనిపించడంలా. ఒక వారం క్రితం ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు. అతను కులము మొత్తం ఎత్తను, ఎందుకంటే మళ్ళీ వేరే రంగు పూసుకుంటా. అతను ఒక రైతు. ఆ రైతు వచ్చి, సార్ నేను కష్టంలో ఉన్నాను, నువ్వు నాకు ఎట్లైనా హెల్ప్ చేయాలి సార్ అన్నాడు. నేను ఏదైనా చేయగలిగితే, ఏదైనా ఆపరేషన్ ఏదైనా ఉచితంగా చేయమంటాడేమో, నేను ఏదైనా చేయగలిగితే చేస్తాను లేవా అన్నాను. ఏం కావాలి నీకు అంటే, సార్ నాకు వ్యవసాయం చేసి చాలా నష్టాల్లోకి పోయినాను, దాదాపు 25 లక్షలు, 12 లక్షలు అప్పైనాయి, వడ్డీతో కలిపి 25 లక్షల వరకు అప్పయింది. వాళ్ళందరూ వచ్చి రోజు ఇంట్లో భార్యాబిడ్డలను అందరినీ తిడుతున్నారు. నాకు ఇప్పుడు అప్పు తీర్చే మార్గం లేదు, నేను నా కిడ్నీ అమ్ముకోవాలనుకుంటున్నాను, ఈ కిడ్నీ అమ్మడానికి మీరు నాకేమన్నా సహకరిస్తారా అని అడిగినాడు. నాకు కొంచెంసేపు మాటలు రాలా. అతని మతము, కులము గురించి నేను మాట్లాడడంలా. అట్లాంటి వ్యక్తులు ఈరోజు భారతదేశంలో ప్రతి మతంలో, ప్రతి కులంలో, అన్నిట్లో ఉన్నారు. కానీ వీళ్ళ విషయాల గురించి ఎక్కడా చర్చకు రావు. ఏదన్నా చర్చకు వస్తే చాలా సులభంగా తాళిబొట్ల పేరుతో, ఇంకొక దాని పేరుతో మొత్తం అసలు మసిపూసి మారేడికాయ చేసి మొత్తం డైవర్ట్ చేసే వ్యవహారం జరుగుతూ ఉంది. చాలామంది పేషెంట్లు నా దగ్గర ఓపీలో వచ్చి కూర్చుంటూ ఉంటారు. పిల్లలు లేరు, వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని. సరే పిల్లలు లేరయ్యా, మీరు భార్యాభర్తలు ఎక్కడున్నారని అడిగితే భర్త గల్ఫ్లో ఉంటాడు, భార్య ఎక్కువ ఉంటుంది, 3-4 సంవత్సరాలు అట్లుంటే నీకు పిల్లలు ఎట్లా పుడతారా అని అడుగుతారు. అంటే ఇటువంటి ఒక వాతావరణం, అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి
భర్త తల్లిదండ్రుల్ని భార్యని వదిలి ఎక్కడో విదేశాల్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళనే ఇక్కడ ఒక శత్రువులుగా చూపించే ఒక వాతావరణం మళ్ళా చాలా సిన్సియర్గా జరుగుతూ ఉంటుంది. ఒక మతానికే కాదు. ఇప్పుడు చూడండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏముందంటే కులాల మధ్య అసలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఇదేదో రెడ్లకి కమ్మలకి మధ్య ఒక ఘర్షణలాగా ఒకటి క్రియేట్ చేశారు. నేను అడుగుతున్నాను, ఈరోజు ఏ రెడ్డి కానీ ఏ కమ్మ కానీ లేకుంటే మన కులమైన ఏ వ్యక్తి అయినా కానీ అధికారంలో ఉంటే మీ పనులు ఖర్చు పెట్టకుండా వాళ్ళను బతిమాలకుండా మీ పనులు జరుగుతాయా? ఎవరన్నా మన కులానికి సంబంధించిన కానీ మన మతానికి సంబంధించిన కానీ ఎవరన్నా ఈరోజు అధికారంలో ముఖ్యమంత్రి పదవుల్లో ప్రధానమంత్రి పదవుల్లో ఉండొచ్చు. ఎంఆర్ఓ ఆఫీసుల్లో పోలీస్ స్టేషన్లలో ఎవడి కష్టాలు వాడివే, ఎవడి బాధలు వాడివే. అంటే ఈరోజు దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, అన్నీ మొత్తం బ్యాంకుల్లో ఉన్న మన డబ్బులకు కూడా గ్యారంటీ లేని ఈ వాతావరణం ఉంటే ఎన్నికలు జరగాల్సిన చర్చ ఆర్థిక అంశాలపైన కాకుండా కంప్లీట్గా పక్కదారి బట్టి వేరే దారి పడతా ఉంది. దీనికి మన ప్రయత్నంగా కనీసం ఈ ఆర్థిక విషయాల్లో నిష్ణాతులైన వాళ్ళల్లో నిజంగా ఏ విషయాల పట్ల మనం ఈ ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలో ఒక ప్రయత్నం మొదలు పెడితే ఈ ప్రయత్నం రాంగ పెద్దదై ఏదో ఒక రోజు దేశానికి మేలు జరగవచ్చు అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇంతకుమించి మాట్లాడి ప్రధాన వక్తను మనం ఆయన మాటలు వినే సమయాన్ని తీసుకోవడం మంచిది కాదనే ఉద్దేశంతో నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన మన భవిష్యత్తు అందరిపైన తన ఆలోచనలు మనతో పంచుకోవాల్సిందిగా శ్రీ పరకాల ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను.